పుష్ప 2 సినిమాలో పుష్పరాజ్ని ఢీకొట్టడానికి ఎంతమంది శత్రువులు రెడీగా ఉన్నారో, శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు పుష్పరాజ్ గడి మీద పగతో వీరందరూ ఒకటైతే ఇంకేముంది, స్క్రీన్లు చిరిగిపోవడమే. పుష్ప మొదటి పార్ట్ ఎండ్ అయిన విధానం దేశం మొత్తాన్ని రెండో పార్ట్ కోసం వెయిట్ చేస్తుంది. అందుకే పుష్ప ది రైజ్ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆ మేనియా అలానే ఉంది. మెయిన్ విలన్గా మనకి బన్వర్ సింగ్ షెకావత్ని పరిచయం చేసిన ఇంకా పుష్పతో తాడో పేడో తేల్చుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళెవరు, వాళ్ళ పగలు ప్రతీకారాలు ఏమిటనే విషయాలతో పాటు ట్రైలర్లో మనకి సినిమా గురించి ఇచ్చిన కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మంగళం సీను ప్రీ క్లైమాక్స్లో మంగళం సీను బామర్దిని పుష్ప చంపడం ఫస్ట్ పార్ట్ని మలుపు తిప్పిందని చెప్పాలి. ఆ తర్వాతే పుష్పగాడి నిజమైన రైజ్ స్టార్ట్ అవుతుంది. ఎంపీ ఆ తర్వాత మంగళం సీనుని కాదని పుష్పని సిండికేట్ లీడర్ని చేస్తాడు. తన తమ్ముడిని చంపిన పుష్ప మీద పగ తీర్చుకోవాల్సిన మంగళం సీనుని అతని భార్య దాక్షాయిని అడగడం, పేకను బ్లేడ్తో కోయడం మనం మొదటి పార్ట్లోనే చూసాం. వీరు సెకండ్ పార్ట్లో ఎలా పుష్ప మీద పగ తీర్చుకుంటారో చూడాలి. జాలిరెడ్డి కొండారెడ్డి చిన్న తమ్ముడైన జాలిరెడ్డిని చితకబాది వీల్ చైర్లో కూర్చోబెట్టాడు పుష్ప. శ్రీవల్లి విషయంలో జరిగిన గొడవలో జాలిరెడ్డి పుష్పకి శత్రువుగా మారాడు. తన్నులు తిన్నప్పుడే నిన్ను చంపుతా అని జాలిరెడ్డి పుష్పతో ఛాలెంజ్ చేస్తాడు. మరి తన అన్న జక్కారెడ్డిని కాపాడినందుకు పుష్పతో సంధి చేసుకుంటాడా, లేదా పగ తీర్చుకోవడానికి టైం కోసం వేచి చూస్తున్నాడా అనేది సిల్వర్ స్క్రీన్ మీదే చూడాలి. ఇక పుష్ప ఫ్యామిలీ పుష్పకి చిన్నప్పటి నుంచి విరుద్ధంగా ఉంటూనే వస్తుంది. పుష్పని తమ ఫ్యామిలీలో ఒకటిగా ఎప్పటికీ ఒప్పుకోరు. పుష్పకి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటారు. పుష్ప బాగా సంపాదించి సమాజంలో పెద్ద అయ్యాక తన పెళ్లికి రావడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. మరి అలాంటి వారు పుష్పకి ఏమైనా అడ్డంకులు సృష్టిస్తారా, లేదా పుష్పని తమ కుటుంబంలో ఒక్కటిగా కలుపుకుంటారో వేచి చూడాలి. ఇక బన్వర్ సింగ్ షెకావత్ ఉన్నది కొంచెం సేపు అయినా పుష్ప పార్ట్ 1లో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు. పుష్పతో ఫ్రెండ్షిప్ చేసి చివరికి పుష్ప చేతిలోనే అవమానాల పాలైన షెకావత్ రెండో పార్ట్లో ఏ రకంగా రివెంజ్ తీర్చుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మై హూ డాన్ అంటూ ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చిన షెకావత్ పుష్ప సామ్రాజ్యాన్ని నాశనం చేసే సన్నివేశాలు మనకి ట్రైలర్లో కనిపిస్తాయి. పుష్ప వర్సెస్ షెకావత్ సీన్స్ పార్ట్ 2 మొత్తానికి హైలైట్గా ఉండబోతున్నాయని అనడంలో ఎలాంటి సందేహము లేదు. వీళ్ళే కాక రిలీజ్ చేసిన ట్రైలర్లో మనకి కొన్ని హింట్స్ వదిలాడు సుకుమార్. ముఖ్యంగా కొన్ని కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వాళ్ళ గురించి ఏం చెప్పకుండా అలా సస్పెన్స్లో వదిలేశాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం. మినిస్టర్గా జగపతి బాబు. జగపతి బాబుది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ట్రైలర్తోనే అర్థమైంది. ట్రైలర్ మొదలయ్యేది కూడా ఆయన వాయిస్ ఓవర్తోనే. ట్రైలర్ని బట్టి మినిస్టర్ జగపతి బాబు కూడా పుష్పకి వ్యతిరేకంగా మారతాడని అర్థమవుతుంది. ఇక ట్రైలర్ చూసాక అరగుండుతో ఉన్నది పుష్ప చిన్న అన్నగా నటించిన శ్రీతేజ్ అని అందరూ అనుకున్నారు. అయితే ఆ అరగుండుతో ఉన్నది దేవరలో నటించిన తారక్ పొన్నప్ప. జాతరలో మెడలో చెప్పుల దండతో కనిపించిన ఇతనికి పుష్పకి వైరం ఒక రేంజ్లో ఉండబోతుందని అర్థమవుతుంది. ట్రైలర్లో కొన్ని చైనా, జపాన్ సీన్లు ఉన్నాయి. చెన్నై మురుగన్ని కూడా మధ్యలో నుండి తీసేసి డైరెక్ట్గా పుష్పనే చైనా, జపాన్ వాళ్ళకి అమ్మేంతలా పుష్ప ఎదిగాడని అనుకోవచ్చేమో. చూసారా, ఇలా పుష్ప 2లో పుష్పరాజుని ఢీకొట్టడానికి ఎంతమంది శత్రువులు రెడీగా ఉన్నారో.